ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము దేవుని వాక్యము నన్ను నడిపించును. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము దేవుని వాక్యము నన్ను నడిపించును. బైబిల్లో చాలామంది ప్రవక్తలు, సేవకులు దేవునితో నడిచి వారు ఎన్నో గొప్ప కార్యాలను చేశారు. అయితే వారందరినీ మనము చూడడం లేదు, కానీ ఒక ఇద్దరిని నేను మీ మధ్యలో ఉంచి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన నడవడమే కాకుండా ఆయన కుటుంబాన్ని నడిపించాడు. ఆయన పేరే నోవాహు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములలో నిందారహితుడనై ఉండి నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని బిడ్డలారా, నోవాహు నీతిపరుడుగా ఆ రోజుల్లో ప్రజల మధ్యలో నివసించాడు. ఈ యొక్క మంచి పేరు, నీతిమంతుడు, నీతిమంతురాలు అని రావడానికి మనము ఎంత మంచిగా జీవిస్తే ఆ బిరుదును మనం అందుకోగలుగుతాం. అనగా అలాంటి వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. వారిని ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారిని అందులో నుండి విడిపిస్తాడు. అయితే ఇక్కడ తన భార్య, మరి 3 కొడుకులు, కోడళ్ళు, తనే కాకుండా వారిని కూడా భయభక్తులతో నడిపించాడు. ఆ విధంగా ఆయన భక్తిపరుడు గనుక ఆ విధంగా వారిని నడిపించగలిగినాడు. చాలామంది ఈ రోజుల్లో భక్తిపరులుగా ఉన్నా కూడా వారి పిల్లలను వారు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇందుకు పాస్టర్స్ కుటుంబాలలో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది పాస్టర్సే సేవ చేస్తారు, కానీ వారి కుటుంబాన్ని పట్టించుకోరు. అయితే నోవా ఆ విధంగా చేయలేదు. వారందరినీ కూడా దైవికంగా నడిపించినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ రోజులలో మరి పాపం లేదా, తప్పులు లేవా? భయంకరంగా ఉంది, భయంకరంగా ఉంది. చూడండి ఒకసారి 12వ వచనము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చూడండి ఎలా ఉందో ఆ రోజులలో. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అప్పటికే పాపులేషన్ విస్తారంగా నిండిపోయింది భూమి మీద. ఆదామవ్వలు దేవుడు సృష్టించిన తర్వాత, వారిని తయారు చేసిన తర్వాత భూమి ఎలా ఉందట? చెడిపోయి ఉండేను. మరి ఇప్పుడు ఎట్లుంది భూమి? పదంతలు చెడిపోయి ఉన్నది. పూర్వమే అంత చెడిపోయి ఉండేను అని దేవుడే సాక్ష్యం చెప్తూ ఉండగా ఇప్పుడు రెట్టింపు అయిపోయింది. మరి ఆ రోజుల్లో నీతిమంతుడుగా నోవా ఉన్నాడు. ఈ రోజుల్లో మనుషులు ఉండలేకపోతున్నారు. ఏం చేయాలి బ్రదర్? ఈ లోకం చాలా డేంజర్గా ఉంది. డేంజర్గా ఉంటే అప్పుడు నోవా కూడా ఎట్లా బ్రతికాడు? తన సాక్ష్యాన్ని ఎట్లా కాపాడుకున్నాడు? విపరీతమైన ఘోరమైన సంఘటనలు అప్పుడు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ నీతిమంతులుగా జీవించేవారు చాలా అరుదు, కొద్దిమంది ఉన్నారు. అందులో నీవు ఉండాలి. హల్లెలూయా. నోవా లెక్క నీవు ఉండాలి. అప్పుడు
ఆ చెడిపోయినందుకు దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి రావడం జరిగింది. భయంకరమైన వర్షాన్ని కురిపించి జనులందరినీ చంపేస్తానని చెప్పి నోవాతో దేవుడు మాట్లాడతాడు. పాపం నోవా ప్రజలందరూ రక్షణ పొందాలి అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి సువార్తను తాను ప్రకటించినాడు. ఇల్లు తిరిగి అందరికీ సువార్త చెప్పినాడు. అయ్యా, మీ చెడుతనం వదులుకోండి, దేవుని వైపు తిరగండి, మీరు కాపాడబడతారు, దేవుడు ఆయన ఉగ్రత చూపించబోతున్నాడు, కాబట్టి మీ హృదయాలను మార్చుకోండి అని చెప్పినాక కూడా ప్రజలు ఎవ్వరూ ఆయన మాటను లెక్క చేయలేదు, వినలేదు. దానివల్ల దేవుని యొక్క ఉగ్రత ఈ భూప్రపంచం పైకి వచ్చింది. అప్పుడు ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతమార్చినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. వాక్యంలో అందరూ చనిపోయినట్లుగా వాక్యంలో చెప్పబడింది. ఆయన సృష్టించిన జంతువులు, పక్షులు అన్నీ కూడా హతమార్చబడ్డాయి. కేవలము నోవా యొక్క కుటుంబం మాత్రమే రక్షింపబడ్డది. హల్లెలూయా. నోవా భార్య, 3 కొడుకులు, కోడళ్ళు మాత్రమే, మరి ఈ కుటుంబం మాత్రము రక్షణ పొందినట్లుగా మరి చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి మనము కూడా రక్షణ పొందాం. మన హృదయాలను ఎప్పుడూ చెరిపి వేసుకోనకూడదు. ఈ యొక్క భూలోకంలో జరుగుతున్న అపవిత్రమైన కార్యాలను బట్టి మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఆ రోజుల్లో దేవుని ఉగ్రత అకస్మాత్తుగా వచ్చేది. ఇది కృపాకాలం కాబట్టి సమయము దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ మనం ఆ సమయాన్ని చూడొద్దు. మన పరిశుద్ధతను మనము కాపాడుకునే విధంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. అదేవిధంగా బైబిల్లో హానోకు కూడా మరి దేవునితో నడిచాడు. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతీషీలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయేను గనక అతడు లేకపోయేను. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క హానోకు దేవునితో నడిచినవాడు. అనగా దేవునితో నడవడం అంటే అది చాలా గొప్ప విషయం. ఇతను ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవునితో నడవగలడు. అందుకే సాదృశ్యంగా అంటుంటారనమాట, దేవుని సేవకునితో ఉండాలి, దేవుని సేవకునితో నడవాలి, దేవుని సేవలో సేవకునితో వెంబడించాలి. దేవుడు సేవకుని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ హానోకు దేవునితో నడిచాడు. దేవుని వాక్యము ఆయనకు తెలుసు. కాబట్టి నేను నడిస్తే అది నాకు లాభం. హల్లెలూయా. దేవునితో నడిస్తే ఏమొస్తుందండి? లాభం, మేలు. కాబట్టి హానోకు దేవునితో నడుస్తున్నాడు. ఆయనకు అప్పుడు ఎంత అంట? 65 ఏండ్లు. 65 ఏండ్లు వరకు ఆయన సంసారాన్ని చూసుకున్నాడు. 65 తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎంత గొప్ప విషయం అండి. నేను నడవబట్టి 41 సంవత్సరం అవుతుంది. హల్లెలూయా. 41 ఇయర్స్ అవుతుంది దేవునితో నడవబట్టి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యము హానోకు పొందుకున్నాడు చూడండి. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యమును
మనము శ్రద్ధగా వింటుంటే దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వస్తూ ఉంటాయి ఇబ్బందులు, ఇరుకులు. అయినా కూడా దేవుని వాక్యము మనల్ని అనేక రకమైన ఇబ్బందుల్లో నుండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము మరి దేవుని యొక్క జ్ఞానము కలిగి దేవుని మాటకు లోబడి మనము నడవాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. Proverbs 29th chapter 18th verse. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అనగా దేవోక్తి చాలా ప్రాముఖ్యమైంది. అనగా దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది మనిషికి. దేవుని వాక్యం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో నేను మీకు అన్నీ చెప్తాను. దేవుని వాక్యమును మనము వింటే మనకు కట్లు వచ్చేస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యం వినకపోతే కట్లు ఉండవు. అందుకే వాక్యం ఏమంటుంది? దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. అనగా దేవుని వాక్యము ప్రతి మానవునికి చాలా అవసరము. వాక్యం అంటే ఏంటండి? దేవుడు మాట్లాడే మాటలు, దేవుడు పలికే వాక్కు, దేవోక్తి. ఇవి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తూ నడిపిస్తూ ఉంటుంటాయి దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటలు మనము జాగ్రత్తగా వినాలి. అది మన ఆత్మకు, మన నడవడికకి, మన ప్రతి విషయంలో దేవుని వాక్యము మనల్ని సంపూర్ణులుగా చేసి సరిగ్గా చేసి నడిపిస్తూ ఉంటుంది. కొన్ని వాటికి ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని కట్టేస్తూ ఉంటుంది. చూడరాని దృశ్యాలు చూడకుండా కట్టేస్తుంది. మాట్లాడే మాటలు వేరే రాకుండా కట్టేస్తుంది. చెడు ఆలోచనలు రాకుండా కట్టేస్తుంది. చెడు మార్గంలో నడవకుండా కట్టేస్తుంది. ఏందది? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఈ విధంగా మనకు కొన్ని కట్లను తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఆ కట్లు చాలా అవసరం. మనకు మంచి పేరు రావాలి అని అంటే మనకు ఆ కట్లలో మనం ఉండాలి. అప్పుడే దేవుడు వారిని అద్భుతంగా వాడుకుంటాడు తన పనిముట్టుగా. కనుక దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఆ దేవోక్తి చాలా మనిషికి అవసరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం. Psalms 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపము. ఎలా పనిచేస్తుందంట? వాక్యము పాదములకు దీపముగా పనిచేస్తుంది. ఇప్పుడు సిస్టర్ చెప్పింది, నేను మెట్లు దిగుతూ స్టెప్పు కింద పెట్టేసిన ఏమవుతారండి? పడిపోతారు. మొన్న తను చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది. నేను కూడా ఒక మెట్లు దిగుతున్నా. ఒక మెట్టు పెట్టిపోయి ఇంకో మెట్టు మీద పెట్టేసిన, కానీ పడలే. బ్యాలెన్సింగ్ చేసుకొని ఆగిన. ఒక్కోసారి మిస్టేక్స్ అట్లా జరుగుతూ ఉంటాయి. అయినా మన పాదములకు దీపముగా దేవుడు పని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన త్రోవకు వెలుగుగా ఆయన పని చేస్తూ ఉంటాడు. ఏందది? వాక్యం, దేవుని వాక్యం. అదే 101వ వచనం. నేను నీ వాక్యము ననుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నేను నీ వాక్యమును అనుసరించినట్లు. మీరందరూ అనండి నాతో, నేను నీ వాక్యమును ననుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. మన మార్గాలు ఏమైతాయట? దుష్ట మార్గంలో నుండి దూరం అయిపోతాయట. హల్లెలూయా.
నిజమే, కావాలి. దుష్టుల మార్గంలో పోతే మనము దుష్టులమైపోతాం. దుష్టుల మార్గంలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. తొలగించుకోవాలి, దాంట్లో దూరి పోకూడదు. కాబట్టి ఎవరైనా అట్లా దూరి పోతే దూరం అవ్వాలి మన పాదాలు. ఇప్పుడు లేనిపోని చిక్కులలో మనము ఇరికిపోతాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ మాటలన్నీ కూడా మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. అదే 103వ వచనం. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. నీ వాక్యము నా జివ్వకు ఎంతో మధురము. జివ్వ అంటే నోరు, నాలిక. నా జివ్వకు ఎంతో మధురం, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఈ వాక్యము తేనె కంటే తీపిగా ఉన్నది. ఎందుకంటే మన జీవితాన్నే మార్చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనకు దేవుని వాక్యము చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే మనము ఎక్కడెక్కడ నడవాలి, ఎక్కడెక్కడ నడవద్దు, ఎక్కడ దేనికి దూరం ఉండాలి, అదంతా కూడా మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైందని ఈరోజు మనము ధ్యానిస్తూ దేవుని మాటలు వింటున్నాం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎంత చక్కగా ఉంది చూడండి. దుష్టుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. నిజమే, మనము మన నడక ఎటు వైపు వెళుతూ ఉంది, మనం ఎలా నడుస్తూ ఉన్నాం, ఎక్కడ నడుస్తున్నాం, దుష్టుల మార్గంలో నడుస్తున్నామా? దుష్టుల మార్గంలో నడవాలి, కానీ దుష్టులకు దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే అందరు రోడ్డు మీద నడుస్తుంటారు, మనం కూడా అందులోనే నడుస్తుంటాం. అందరు బస్సులు ఎక్కి కూర్చుంటారు, మనం కూడా అందులోనే కూర్చుంటాం. కానీ మనము ప్రత్యేకంగానే ఉండాలి. హల్లెలూయా. మనం ప్రత్యేకంగానే ఉండాలి. అందుకే దేవుడు ఈ మాటలను మనకు రాసి తెలియజేస్తూ ఉన్నాడు. అదే 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట పాపము చేయకుండునట్లు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మనం ఏం చేయకుండా ఉండాలట? పాపము చేయకుండా ఉండాలి. చాలామంది పాపం చేసి వచ్చి చర్చలో కూర్చుంటారు. కూర్చోరా? కూర్చుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? దేవుని వాక్యం సరి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంటుంది. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆ వాక్యం ఏం చేస్తుందనంటే పాపము చేయనియది, పాపపు తలంపు రానియది, పాపపు ఆలోచనలు రానివ్వవు. ఒకలాంటి భయం, అమ్మో ఇక్కడికి వచ్చి నేను చెడు ఆలోచించొద్దు, సరి చేసుకుంటా, దేవుని దగ్గర దేవుని మందిరంలో సరి చేసుకుంటాను. అవునండి, అది చాలా మంచిది. అందుకే దేవుని మందిరానికి రావడము అది మనకు లాభం. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని సరిచేస్తూ ఉంటుంది.
కాబట్టి హృదయంలో అప్పుడు దేవుని వాక్యము పని చేస్తుంటే, దేవుని వాక్యం మనం పాపంలో పడకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం మనల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది, మొదటిది. రెండవది, దేవుని వాక్యం లేనందున, దేవుని వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ మనుషులు తింటుంటారు. ఆఫ్రికా దేశంలో ఒక అరణ్యంలో మనిషిని తినేస్తారు. అక్కడ నాగరికత ఉండదు. అక్కడ లివింగ్స్టన్ భక్తుడు వెళ్ళి మేరీ అనే సత్యమణి తనతో వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. అప్పుడు వారికి జ్ఞానోదయము కలిగి మనుషులను తినడము మానేశారు. హల్లెలూయా. వాళ్ళు బట్టలు కూడా కట్టుకోరు, వాళ్ళకి తెలియదు. చెప్పేవారు లేనప్పుడు వారు చేసేదే చేస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో ఆ విధంగా జరుగుతూనే ఉంది. ఈ రోజులలో కూడా ఊర్లలో ఆచారాలు పద్ధతులు అవే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా మరి మార్పు ఆఫ్రికా దేశంలో రావడం జరిగింది. మూడవదిగా, దేవుని వాక్యము ఒకని ముఖమును తేజస్సుగాను, మనస్సులో మంచితనము ఇచ్చటలో శుభ్రతను నాగరికతను కూడా తెస్తుంది. దేవుని వాక్యం యొక్క శుభ్రత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? వాక్యం చెప్పడం వినడం వల్ల ఇది ప్రతి ఒక్కరు మానవులు నేర్చుకున్నారు. ఇంకా చాలా విలేజెస్లలో స్నానాలే చేయరు. వారం రోజులు, నెల రోజులు పళ్ళు ఎప్పుడు తోమాలా? ప్రొద్దున తోమాలా? 10, 11 ఇదా తోమే టైం? తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ పని. తెలిసిన వాళ్ళకు కూడా వాక్యం నేను చెప్తున్నాను. వేకువజామున లేచి ప్రార్థన చేయాలా? ఎప్పుడు చేస్తున్నారు? 10 గంటలకు లేచిన తర్వాత, 11 గంటలకు. ఎట్లా సమస్యలు పోతాయి? ఎవరు చేస్తున్నారు ఇది? వాక్యం విన్నవారు, తెలిసిన వారు చేస్తున్నారు. తెలియని వారి సంగతి వదిలేసాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఒకరి ముఖాన్ని తేజస్సుగా మార్చేస్తుంది. హల్లెలూయా. కనుక మనము దేవుని వాక్యమును జాగ్రత్తగా వినాలి. కీర్తన 19వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూడండి, బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును దేవుని వాక్యం. హల్లెలూయా. అనగా బుద్ధి లేని వాళ్ళకు, బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని వాళ్లకు జ్ఞానమును పుట్టించును. సామెతగా అంటూ ఉంటారు, తెలివి లేని పని చేస్తావేమరా నువ్వు? అన్నమే కదా తింటున్నావు నువ్వు. అన్నం తింటే తెలివి వస్తుందా? అందరు తింటున్నారు అన్నం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుంది. అదే 119, 130 వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆమేన్. హల్లెలూయా. తెలివి లేని వారికి ఏం చేస్తుందట వాక్యం? తెలివి కలిగిస్తుందట. కనుక దేవుని వాక్యమును మనము చక్కగా ధ్యానించాలి.
దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలి? మనకు తెలివి వస్తుంది. వెలుగు లేని చోట మనము వెలిగిచ్చే వారంగా ఉంటాం. హల్లెలూయా. ఎక్కడ పోయినా, ఏ స్థలంలో పోయినా నీవు వెలిగిచ్చే వాడవుగా, వెలిగిచ్చే దానవుగా ఉండాలా. హల్లెలూయా. అనగా నీ సాక్ష్యము చక్కగా ఉంటేనే నీవు వెలుగునివ్వగలుగుతావు. నీ సాక్ష్యం చక్కగా లేకపోతే నీవు వెలుగునివ్వలేవు. వారి మధ్యలో నువ్వు చీకటి అయిపోతావు. లైట్లు తీస్తూ ఉన్నారు ఈ మధ్య. సెల్స్ ఉన్న వారందరూ లైట్, ఛార్జింగ్ పెట్టుకున్న వారు లైట్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. ఛార్జింగ్ లేకపోతే నో లైట్. కాబట్టి మనము దేవుని వాక్యంలో ఛార్జింగ్ అయి ఉండాలా. హల్లెలూయా. మన వెలుగు వారు చూడగానే ఆశ్చర్యపోవాలా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున దేవుని మాటలు, దేవుని వాక్యము నన్ను నడిపించుచున్నది. నిన్ను నడిపించుచున్నదా? ఈరోజు ఒక ప్రశ్న. దేవుని వాక్యం విని ధ్యానించుచున్నావా? దేవుని వాక్యంలో నీవు నడుచుచున్నావా? దేవుడి ప్రశ్న. దేవుని సేవలో ప్రతిరోజు వాడబడుచున్నావా? ఈ వాక్యాన్ని విని నీవు ఈ రోజు నుండి ఆసక్తి కలిగి దేవునితో నడువు. ఈరోజు నిర్ణయం తీసుకోను. అవును ప్రభా, నేను దేవునితో నడిచే వ్యక్తిగా ఉండాలి. దేవునితో నడిచే వ్యక్తివిగా, దేవునితో నడిచే దానవుగా నీవు ఉండాలంటే వాక్యమును ఎక్కువ చదవాలి, ధ్యానించాలి. అప్పుడు నువ్వు నడవగలుగుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి దాని విషయమై మాట్లాడుతూ మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. సామ్స్ 119, 37th verse. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. చూడండి, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ఎవరి మార్గంలో నడవాలండి? దేవుని మార్గంలో నడవాలి. ఈరోజు దేవుని మార్గం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడితే అది మనకెంతో మంచిది. బ్రతికింపబడతాం. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంటుంది. 57th verse. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. దేవుని వాక్యములో నేను నడుస్తానని నేను నిశ్చయించుకొని ఉన్నాను. అవును, దేవుని వాక్యంలో నేను నడవాలని మనం ఏం కావాలా? నిశ్చయించుకోవాలి. మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటేనే తప్ప దాన్ని చేయగలం. నిర్ణయం లేకుండా మనం ఏది చేయలేం. అందుకే కొన్ని ప్లాన్ లేని పనులన్నీ సక్సెస్ కావు. ప్లాన్ ఉండాలా, అప్పుడే దాన్ని టార్గెట్కు రీచ్ అవ్వగలుగుతాం. లేకపోతే మనము కాలేం. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని 50వ వచనంలో చూస్తాం. కీర్తనలు 119, 50వ వచనంలో దేవుని వాక్యం ఏమేమి చేస్తుందో చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేయుచున్నది. హల్లెలూయా. నెమ్మది లేకుండా ఉన్నావా ఈరోజు? బాధతో కూర్చున్నావా ఈరోజు? దిగులుతో ఉన్నావా నువ్వు ఈరోజు? వాక్యము నిన్ను ఆ బాధలో నుండి నెమ్మదిని ఇవ్వడానికి ఎదురు చూస్తుంది. దేవుని వాక్యము నెమ్మది ఇవ్వడానికి ఎదురు చూస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎక్కడ పోయినా బాధకు తావు ఉంటూనే ఉంటుంది. కానీ దేవుని వాక్యం దగ్గరనే నీ బాధకు
ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇదే నా బాధలో నెమ్మది కలిగించుచున్నది. అందుకే మనం ఏం చేయాలా? 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ వచ్చిన తర్వాత దేవుడు దేవుడు అనకుండా, శ్రమ రాకముందే వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. వాక్యంను అనుసరించి నడుచుకుంటే ఏ శ్రమ వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ రోగం వచ్చినా అది కొంచెం సేపు బాధ పెడుతుంది. అయిన తర్వాత వీని దగ్గర వాక్యం వీడు వదులుతలేడు, ప్రార్థన వదులుతలేడు, ఆయన నేనే వదిలేసిపోతాను, అది వదిలేసి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యంలో స్ట్రాంగ్గా ఉండాలా. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, కాపాడుతుంది. కనుక మనము దేవుని వాక్యము ద్వారా మనం నడిపించబడాలి. వాక్యము ద్వారా రక్షణ, వాక్యం ద్వారా క్షమాపణ, వాక్యం ద్వారా జ్ఞానం, వాక్యం ద్వారా ధైర్యం, వాక్యం ద్వారా స్వస్థత, వాక్యం ద్వారా ఆదరణ, వాక్యం ద్వారా ఓర్పు, వాక్యం ద్వారా భయభక్తి, వాక్యం ద్వారా జ్ఞానము, వాక్యం ద్వారా తగ్గింపు, వాక్యం ద్వారా సంతోషం, వాక్యం ద్వారా సమాధానం, వాక్యం ద్వారా భయం. పాపం చేస్తే ఏమవుతుంది? వాక్యం వింటుంటే భయం వస్తుంది. వాక్యం ద్వారా ప్రేమ, వాక్యం ద్వారా ఆశీర్వాదం. దేవుడు ఈ వాక్యాలను మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఆఖరిగా 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవునికి స్తోత్రం. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. అందుకే దేవుని వాక్యము నన్ను నడిపించుము అని భక్తుడు అన్నాడు. మనందరినీ కూడా దేవుని వాక్యం నడిపించాలని ఈ మాట ముగిస్తున్నాను. దేవుని మాట గురించి